హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను అందరికీ యూజ్ అయ్యేటువంటి చాలా మంచి ఐటెంతో అయితే మంచి ప్రోడక్ట్తో అయితే మీకు చూపిస్తున్నానండి. దీన్ని నేను కూడా మీషోలోనే ఆర్డర్ పెట్టాను. ఇది మీషోలో చాలా బాగా వర్క్లో ఉంది. చాలామంది దీన్ని యూజ్ చేస్తున్నారనమాట. దీని అన్ని మీషోలో రివ్యూస్ చూసి నేనైతే దీన్ని తీసుకున్నాను. ఓన్లీ టైలర్లకే కాదండి, ఇంట్లో ఉండే లేడీస్కి కూడా చాలా మంచిగా అయితే ఇది ఉపయోగపడుతుంది. టైలరింగ్ చేసే వారికే కాదు, వర్కింగ్ ఉమెన్సే ఎవరికైనా సరే ఈ ప్రోడక్ట్ అనేది చాలా మంచిగా యూస్ఫుల్ అవుతుందండి. మనం ఒకవేళ షర్ట్ బటన్స్ ఊడిపోతే ఒక్కొక్కసారి షర్ట్ బటన్స్ కూడా పగిలిపోతాయి కదా. అలా పగిలిపోయినప్పుడు మళ్ళీ మనం బటన్స్ కొనుక్కొచ్చి వాటిని స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈ మిషన్ ఒక్కటి ఉందనుకోండి, ఈ మిషన్తో మనం చాలా ఈజీగా అయితే ప్రెస్సింగ్ బటన్స్ వేస్తే చాలా సింపుల్గా ఊడిపోయిన ప్లేస్లో కొత్త బటన్ అనేది ప్లేస్ చేసేయచ్చు అనమాట. చాలా మంచిగా ఉంటుంది. ఇంకా ఈ బటన్స్ అయితే ఇంకా ఊడవన్నమాట, చక్కగా అతుక్కుపోయి అయితే ఉంటాయండి. చూడండి, ఈ విధంగా 3 ఐటమ్స్ అయితే మొత్తం ఉంటాయి. రెండిటికి కలిపి ఒకే బటన్ అనేది ఉంటుందన్నమాట. దీనికైతే చిన్న చిన్నగా హుక్లాగా ఉంటాయి. ఇవి రెడ్ అయ్యి అలా ఉన్నాయి కదా, వాటికి చిన్న చిన్నగా అయితే ఇలా సూదుల్లాగా పొడుచుకొచ్చినట్టు ఉన్నాయండి. వాటిని పెట్టి మనం మిషన్లో పెట్టి ప్రెస్ చేసినట్టయితే ఆ మిషన్లో ఉన్న దానికి ఉన్న సూదులు లాంటివి వేరే దాంట్లో దిగి చక్కగా ప్రెస్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ రెండింటిని కూడా మీకు చూపిస్తున్నాను ఏ విధంగా అయితే మనం ప్రెస్ చేసుకుంటే. చూడండి, ఇప్పుడు ఈ విధంగా హుక్ లాంటిది పెట్టేయాలన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొకటి అయితే పెట్టుకోవాలి. చూడండి, దీనికైతే బటన్ లేదు. ఇప్పుడు బటన్ లేనిదైతే చూపిస్తున్నాను. కింద వచ్చేసి మనకి పిన్నుల్లాగా పొడుచుకొచ్చినట్టు ఉన్నాయండి. గుండు పిన్నుల్లాగా అయితే సన్నగా వస్తాయి. దాన్ని పెట్టేసేసి ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే చూడండి ఏ విధంగా వచ్చేసిందో. దీనికి ఆపోజిట్లో ఇంకొక బటన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు కింద సేమ్ మనం ఫస్ట్ పెట్టినటువంటి అదే పెట్టుకోవాలి. చూడండి, అది నొక్కేస్తుంది అన్నమాట బటన్ని. దానికి చిన్నగా పళ్ళలాగా ఉన్నాయి ఒక బటన్కి. దీన్ని వచ్చేసేసి ఈ విధంగా తిరగవేసి పెట్టాలి. చూడండి, ఇలా కిందేమో పళ్ళలాగా ఉన్న బటన్ పిన్ అయితే పెట్టాలి. ఇది వచ్చేసేసి ఈ పిన్ లోనికి వెళ్ళిపోవాలి, ఆ బుడుపు ఉన్నది లోనికి వెళ్ళిపోవాలన్నమాట. ఇలా మనం ప్రెస్ చేసినప్పుడు ఆ బుడుపు మనకి పైకి వస్తుంది. ఇది కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలండి. చూడండి, ఈ విధంగా వచ్చేసినాయి కదా. దీన్ని ఈ రెండింటిని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయితే బటన్ మనకి రెడీ అయిపోతుంది కదా. టైలరింగ్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఇంట్లో కూడా చాలా యూస్ఫుల్ అవుతుందండి. పిల్లలకి షర్ట్ బటన్స్ ఊడిపోయినప్పుడు ఆ బటన్స్ అన్నీ తీసేసి మనం చక్కగా ఈ ప్రెస్సింగ్ బటన్స్ వేసుకున్నాం అనుకోండి, చాలా హ్యాపీగా, పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి ఎంత నీట్గా అయితే ఉంటున్నాయో. ఈ విధంగా అయితే వీటిని సెట్ చేసుకోవాలన్నమాట. చాలా బాగుందండి ప్రోడక్ట్ కూడా. ఇది మీషోలోనే నేను తీసుకున్నాను. ఇప్పుడు చాలామంది యూజ్ చేస్తున్నారు. ఇది ఓన్లీ షర్ట్లకే కాకుండా బ్లౌజులకి, కాలర్ బ్లౌజులకి ఉపయోగించుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు కింద ఫ్రిల్ యాడ్ చేయకుండా 2-in-1 ఫ్రాక్స్ కూడా ఇస్తున్నాం కదా. 3-in-1 కానీ అలా ఫ్రాక్స్కి ఇచ్చినప్పుడు కింద ఫ్రిల్ యాడ్ చేస్తున్నాం కదా. ఆ ఫ్రాక్ ఈజీగా అయితే దీన్ని రిమూవ్ చేసేసుకొని దీని ద్వారా అయితే తీసేసుకోవచ్చు అండి. చూడండి, ఈ బటన్స్ అనేది ఉపయోగించి కూడా మనం చాలా ఈజీగా అయితే బ్లౌజులు కానీ ఏమైనా కూడా స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.